యేసుక్రీస్తు నామములో వాక్యం వింటున్న మీ అందరికీ కూడా లివింగ్ గాడ్ మినిస్ట్రీ నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరు, రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలం కాలేము, విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపరచలేము, విశ్వాసం లేకోకుండా దేవుని యొక్క కార్యాలు మన జీవితాలలో మనము అనుభవించలేము. విశ్వాసం లేకోకుండా ఏ విధంగానూ కూడా విశ్వాసి జీవించడం సాధ్యం కాదు అన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని వాక్యము మనకెంతో స్పష్టంగా నేర్పిస్తుంది. అందుకనే అపోస్తలుడైనటువంటి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 8 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో విశ్వాస జీవితంలో మనము అలవరుచుకోవలసిన, కలిగి ఉండవలసినటువంటి 8 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఆయన రాస్తున్నాడు. వాక్యమైనటువంటి పునాది మీద విశ్వాస జీవితాన్ని కట్టుకుంటున్నప్పుడు మన విశ్వాసములో సద్గుణం, మన విశ్వాసములో జ్ఞానం, మన విశ్వాసములో ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు అగాపే ప్రేమను మనం అమర్చుకోవాలి అన్న విషయాన్ని అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాస్తూ ఉన్నాడు. నిజానికి పేతురు రాసిన ఈ 2వ పత్రిక ఆయన సమస్యల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి క్రైస్తవులకు, ఆయా ప్రాంతాలకు చెదిరిపోయినటువంటి వారికి ఈ పత్రికను ఆయన వ్రాస్తూ ఉన్నాడు. వారిని ఆదరించడానికి, వారిని ఆత్మీకంగా బలపరచడానికి. శ్రమలు కొంతకాలం మాత్రమే మనకుంటాయి, కానీ శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యము కొరకు మనం సిద్ధపడాలి అన్న ఆలోచనతో ఆయన ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. రాస్తూ మొట్టమొదటిగా విశ్వాసము అనే దానిని మన విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండాలి అనే సత్యాన్ని ఆయన నేర్పిస్తున్నాడు. విశ్వాసములో 2 రకాలు ఉన్నాయి. మొట్టమొదటిది రక్షించే విశ్వాసము, మనలను దేవుని యొక్క చిత్తములో నడవడానికి, దేవుని యొక్క కార్యాలు మన జీవితాలలో అనుభవించడానికి ఉపయోగపడేటువంటి విశ్వాసం 2 రకాలు. కాబట్టి ఈ విశ్వాసము, రక్షించే విశ్వాసము మనం మొట్టమొదటిలో దేవుడు మనకి విశ్వాసాన్ని కలుగచేసి, ఎందుకనంటే మనము దేవుణ్ణి విశ్వాసం ఉంచడానికి, దేవుణ్ణి నమ్ముకునేటువంటి మనసు మనలో ఏ మనిషికి లేదు. ఎందుకనంటే పాపము చేసి దేవుని నుండి సంపూర్ణంగా మనం దూరం అయిపోయినప్పుడు, దుర్నీతిలో బ్రతుకుతున్నప్పుడు, దుర్నీతిని జరిగిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి మీద కూడా దేవుని ఉగ్రత పరలోకం నుండి బయలుపరచబడుతోంది. అలాంటి దుర్నీతిలో బ్రతుకుతున్నటువంటి ఏ వ్యక్తి కూడా దేవుని దగ్గరికి తనంతట తానుగా రాలేడు. కాబట్టి దేవుడే ఆ వ్యక్తి జీవితంలో విశ్వాసాన్ని కలుగచేసి తనను దేవుని దగ్గరికి రావడానికి దేవుడే మన పట్ల కృపను చూపించి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనలను పాపమును గురించి, తీర్పును గురించి, రాబో ఉగ్రతను గురించి ప్రభు మనలను ఒప్పింపచేసి మనలో విశ్వాసాన్ని కలుగచేసి ఆయన దగ్గరికి రావడానికి కృపనిచ్చి, కృప ద్వారా మాత్రమే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ప్రభు మనలను రక్షించాడు. ఈ రక్షించే విశ్వాసము దేవుడు కలుగచేసింది. అంత మాత్రమే కాదు, మనలో విశ్వాసాన్ని కొనసాగించేది కూడా దేవుడే. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మనం చదువుకుంటాం. ఏమనంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము అనేటువంటి మాటలు మనం అక్కడ చదువుకుంటాం. విశ్వాసమునకు కర్త ఆయనే, విశ్వాసాన్ని ఇచ్చేది ఆయనే, ఆ విశ్వాసాన్ని కొనసాగించేది కూడా యేసుక్రీస్తు మాత్రమే. సుమా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో ఆయన ఎలా రాస్తున్నాడు, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. మావలే విశ్వాసం పొందిన వారికి అంటే విశ్వాసాన్ని మేము పొందుకున్నాం. అది ఎక్కడి నుండి వచ్చింది? విశ్వాసానికి కర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ విశ్వాసాన్ని మాకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ విశ్వాసాన్ని పొందుకున్నటువంటి మేము దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మీకు ఈ పత్రికను రాస్తున్నామని చెప్పని పేతురు గారు ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి విశ్వాసాన్ని ఇచ్చేది యేసయ్య, విశ్వాసాన్ని కొనసాగించేది కూడా ఆయనే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుంటా, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది.
అంటే ఒక్క మాటలో చెప్పాలనంటే విశ్వాసము లేని దానిని ఉన్నట్టుగా చూడడమే విశ్వాసం. దేవుడు మన జీవితాలలో రక్షించే విశ్వాసము ద్వారా ప్రభు మనల్ని రక్షించి రక్షణలోకి తీసుకొచ్చిన తరువాత దేవుని చిత్తాన్ని చేయడానికి, దేవుణ్ణి సంపూర్ణంగా వెంబడించడానికి, ఆయన మార్గంలో నడవడానికి మనకు దేవుడు తన విశ్వాసము ద్వారా కొనసాగించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకనే లేని దానిని ఉన్నట్టుగా చూడడం అంటే మన జీవితాలలో ఆయన చేసినటువంటి వాగ్దానాలు, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధంగా దేవుడు మన కొరకు దాచిపెట్టి ఉంచిన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదాన్ని కూడా దేవుడు మనకు దాచిపెట్టి ఉంచాడు. వాటిని ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రాలతో వాటిని చూస్తూ దేవుడు చేసినటువంటి ప్రతి వాగ్దానమును ఆయన నెరవేర్చగలడని, ఆ వాగ్దానమును నెరవేర్చటకు ఆయన సమర్థుడని నమ్మి విశ్వాసం ఉంచి ఆయన మీదనే సంపూర్ణంగా ఆధారపడే వారమై ఉండాలి. విశ్వాసములో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని లక్షణాలు ఏంటనంటే, మొట్టమొదటిగా విశ్వాసము సంపూర్ణంగా దేవుని మీద మాత్రమే ఆధారపడుతుంది. గుర్తుపెట్టుకోవాలి, మనం క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న మనము ప్రతి క్షణం, ప్రతి గడియ కూడా కేవలం దేవుని మీద మాత్రమే మనం ఆధారపడాలి, ఆయన మీద మాత్రమే. ఎందుకని? విశ్వాసమునకు కర్త ఆయనే, ఆ విశ్వాసాన్ని కొనసాగించేది కూడా ఆయనే. కాబట్టి ఆ విశ్వాసాన్ని కొనసాగించగలిగినటువంటి యేసు మీద మాత్రమే మనం సంపూర్ణంగా ఆధారపడాలి. అందుకని కొన్ని సందర్భాల్లో మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి, మనం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి మన విశ్వాసాన్ని ఇంకా నేను కొనసాగించలేను, ఈ విశ్వాసంలో నేను ముందుకు వెళ్ళలేను, ఇక నా విశ్వాస జీవితాన్ని నేను ముగించేసి వెనక్కి వెళ్ళిపోదాము అనుకున్నటువంటి క్లిష్టమైన పరిస్థితులలో మన విశ్వాసాన్ని బలపరిచి, మన విశ్వాసాన్ని స్థిరపరిచి ఇంకా ఆయనకు దగ్గరగా రావడానికి, ఆయన చిత్తాన్ని తన విశ్వాసము ద్వారా మనం ఇంకా ఆయనకు సమీపంగా రావడానికి, ఆయన యొక్క కార్యాలు మన జీవితాలలో మనము అనుభవించడానికి విశ్వాసమే ప్రధాన కారణం. అందుకనే విశ్వాసాన్ని ఇచ్చేదాయన, విశ్వాసాన్ని కొనసాగించేదాయన. కాబట్టి సంపూర్ణంగా దేవుని మీద మాత్రమే మనము ఆధారపడాలి. అసలు విశ్వాసానికి ప్రామాణిక్యమేంటి? దేవుని వాక్యం మాత్రమే. అందుకనే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో వాక్యం ఏమి సెలవిస్తుందనంటే, కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేనిని వినుట వలన? దేవుని వాక్యాన్ని వినడం వలన, దేవుని వాక్యాన్ని చదవడం వలన, దేవుని వాక్యాన్ని ధ్యానించడం వలన, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండడం ద్వారా మనము విశ్వాసములో ఇంకా అభివృద్ధి చెందడానికి దేవుని వాక్యం మనకి ఎంతో సహాయపడుతుంది. కాబట్టి మనము ప్రతిదినము కూడా మన విశ్వాసాన్ని అభివృద్ధి చెందించుకోవడానికి, విశ్వాసంలో ఇంకా ఎదగడానికి దేవుని వాక్యమును మనం ఎప్పుడు కూడా ధ్యానించే వారమై ఉండాలి, దేవుని వాక్యాన్ని చదివే వారమై ఉండాలి, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి అనుదినము కూడా దేవుని వాక్యముతో సంబంధాన్ని మనం కలిగి ఉండి సహవాసాన్ని కలిగి ఉండేవారిగా ఉండాలి. నిజంగా గనుక మనలో విశ్వాసం ఉన్నట్లయితే మనలో కనబడేటువంటి మరొక లక్షణం ఏంటనంటే, దేవునిని సంపూర్ణంగా మనం ప్రేమించగలుగుతాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 33వ వచనములో, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించాలి. దేవునిని మాత్రమే మనం ప్రేమించగలుగుతాం ఎప్పుడనంటే మనలో సంపూర్ణమైన విశ్వాసము ఉన్నప్పుడు. దేవునిని ప్రేమించడం అంటే ఆయన ఏది చేయమన్నారో అది చేయడానికి, ఏది చేయొద్దన్నారో అది చేయకుండా ఉండడానికి మనల్ని మనము సిద్ధపరచుకుంటాం, దేవుని వాక్యానికి అప్పగించుకుంటాం. ఏదో కొంచెంగా ఆయన చెప్పినది సగం చేసి, ఆయన చెప్పినది కొంచెం చేసి, ఆయన చెప్పినట్లుగా కొంతకాలం బ్రతికి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది దేవుని నిజంగా ప్రేమించడం కాదు. దేవుడేమంటున్నాడు అంటే, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ప్రభువును మనము ప్రేమించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆయనను ప్రేమించడం మనకి చేతనైతే మన జీవితంలో ఎన్నో కార్యాలు మన జీవితాల్లో విశ్వాసము ద్వారా, ఆయనను ప్రేమించడం ద్వారా అనుభవించగలుగుతాం. మరొక మాట ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనములో, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక అన్న మాటను కూడా ఆయన రాస్తూ ఉన్నాడు. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, పర్వాలేదు నేను రక్షింపబడ్డాను కాబట్టి ప్రభువును ప్రేమించకపోయినా పర్వాలేదు, నాకు ఇష్టం వచ్చినప్పుడు ఆయన్ని ప్రేమిస్తాను, నాకు అవకాశం కుదిరినప్పుడు ఆయన వాక్య ప్రకారం జీవిస్తాను, ఆయన చెప్పింది చేస్తాను, నాకు అవకాశం కుదరినప్పుడు నాకు ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అని మనం అనుకుంటున్నట్లయితే వాక్యం సెలవిస్తుంది, ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడతాడు, వాని మీదకి శాపం వస్తుంది సుమా.
కాబట్టి మనము ప్రభువును ప్రేమించే వారమై ఉండాలి. విశ్వాసంలో ఉండవలసినటువంటి మరొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, నిజమైన విశ్వాసం మనలను నిర్లక్ష్యంగా ఉంచకుండా పరలోకం కొరకు సిద్ధపడే ఉండేటట్లుగా మెలకువగా ఉంచుతుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13:11 మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాం. మెలకువ కలిగి విశ్వాసముతో ఆయన వచ్చే రాకడ కొరకు నిజమైన విశ్వాసం మెలకువ కలిగి ఎదురు చూస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి ఆ మాటల నెరవేర్పు కాలంలో మనమున్నాం. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు ఇవన్నీ సంభవిస్తాయని ప్రభు ముందుగానే చెప్పినట్లుగా ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, ఇవన్నీ మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నప్పుడు మనం గమనించవలసిన సత్యం ఏంటనంటే, ఆయన ద్వారం దగ్గరైనా ఉన్నాడు, ఆయన తొందరగా రాబోతున్నాడు. కాబట్టి కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని, ఇంకా మనము ఆత్మీయ జీవితంలో మందమతులుగా ఉండకుండగా, నిద్రపోయేవారిగా సోమరుగా ఉండకుండగా, ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి నిజమైన విశ్వాసం ఏం చేస్తుందనంటే, ఆయన రాబోతున్నాడు కాబట్టి ఆయన రాకడ కొరకు నిజంగా ఎదురు చూస్తూ కనిపెట్టేదే నిజమైన విశ్వాసం. ఇలాంటి లక్షణాలు కనబడుతున్నాయా? ఇలాంటి పనులు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా? అంత మాత్రమే కాదు, విశ్వాసంలో ఉండవలసిన మరొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య దేవమును చేపట్టము, దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి. విశ్వాసం ఏం చేస్తుందనంటే, లోక సంబంధమైనటువంటి ఆచారాలకు, లోక సంబంధమైనటువంటి పరిస్థితులన్నిటికీ కూడా దూరంగా జీవిస్తూ, వాటిని ఎదుర్కొంటూ, విశ్వాసంతో జయిస్తూ, దేవుని వైపే చూస్తూ, రాజీ పడుకోకుండా పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. విశ్వాస జీవితం అనేదే ఒక యుద్ధభూమి లాంటిది. విశ్వాసం అనేదే ఒక పోరాటం లాంటిది. విశ్వాస జీవితం అనేదే మనం ఎఫెసీ పత్రికలో మనం చదువుకుంటాం, ఆత్మ సంబంధమైన పోరాటం లాంటిది. సాతానుతో, అంధకార శక్తులతో, దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాము. హెబ్రీ పత్రిక 12వ ప్రకారము మనము ఈ ఆత్మీయ సంబంధమైనటువంటి పరుగు పందెంలో పరిగెడుతూ ఉన్నాం. అలసిపోకోకుండా, తొట్టిల్లు పోకోకుండా, వెనదిరిగిపోకోకుండా, సమస్యలు వచ్చినప్పుడు వెనక్కి జారిపోకోకుండా వాటిని జయిస్తూ విశ్వాసంతో ముందడుగు వేసేవారిగా ఉండాలి, కానీ వెనక్కి వెళ్ళిపోయేవారిగా ఉండకూడదు. అందుకనే మత్తయి సువార్త 16వ యేసుప్రభు మాట్లాడుతూ, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసేవాడు నా రాజ్యమునకు, దేవుని రాజ్యమునకు వారసుడు కానేరడని ప్రభు స్పష్టంగా చెప్పారు. కాబట్టి విశ్వాస జీవితము ఎప్పుడు కూడా ఓడిపోయేదిగా ఉండదు. విశ్వాస జీవితము ఎప్పుడు కూడా సన్నగిల్లిపోయేదిగా ఉండదు. విశ్వాసము ఎప్పుడు కూడా అది పోరాడుతూనే ఉంటుంది, జయిస్తూనే ఉంటుంది. ఆఖరి వరకు కూడా అది జయించడానికి, ఎదిరించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. హెబ్రీ పత్రికలో మనం ఏం చదువుకుంటామనంటే, మీరు రక్తం కారునంతగా ఇంకా పాపముతో మీరు పోరాడలేదు అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అంటే మన జీవితంలో రక్తం కారునంతగా పోరాటం చేసింది యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఆయన పాపమును ఆయన మీద వేసుకుని, ఆ పాపము నుండి మనల్ని విడిపించడానికి ఆయన శిలువలో పాపిగా ఎంచబడ్డాడు మన కొరకు. ఎందుకంటే రక్తాన్ని కాచాడు. అలాంటి శిలువ శ్రమ, అలాంటి రక్తాన్ని కాచేంత పరిస్థితి పాపంతో మనం పోరాడలేదు. కానీ మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆశలతో, ఈ లోక సంబంధమైనటువంటి కోరికలతో, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలతో, పద్ధతులతో మనము పోరాడి జయిస్తూ, వాటిని ఎదిరిస్తూ క్రీస్తులో మనము జయించేవారిగా ఉండాలి. పర్వాలేదులే, పరిస్థితులను బట్టి అందరూ వెళ్ళిన దారిలో మనం కూడా వెళ్ళాలి కదా, అందరూ ఆచరించినటువంటి ఆచార పద్ధతిలో మనం కూడా కొనసాగాలి కదా, మనుషులు ఏమనుకుంటారో అని చెప్పని మనము వాటితో రాజీ పడిపోయినట్లయితే ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నిజంగా రక్షింపబడలేదేమో, నిజంగా నీ విశ్వాసం సరైనది కాదేమో, ఒకవేళ నీ విశ్వాసము దేవుడు ఆమోదించగలిగినంత స్థాయిలో నీ విశ్వాసం లేదేమో. గుర్తించుకోవాలి, గమనించుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నిజమైన విశ్వాసం సంపూర్ణంగా దేవునిని మాత్రమే ప్రేమిస్తుంది. నిజమైన విశ్వాసం సంపూర్ణంగా దేవుని మీద మాత్రమే ఆధారపడుతుంది. నిజమైన విశ్వాసము సంపూర్ణంగా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తుంది. నిజమైన విశ్వాసము లోక సంబంధమైనటువంటి పరిస్థితులకు, లోక సంబంధమైనటువంటి ఆశలతో పోరాడి జయించి ఓడిపోకుండా, వెనుదిరగకుండా విశ్వాసాన్ని కొనసాగించేదిగా ఉంటుంది. కాబట్టి ఆలోచించేద్దాం, ఎక్కడుంది మన విశ్వాసం?
విశ్వాసం గలవారు మాత్రమే దేవునితో నడవగలుగుతారు. విశ్వాసం గలవారు మాత్రమే జయించగలుగుతారు. విశ్వాసం గలవారు మాత్రమే దేవుని హృదయాన్ని సంతోషపెట్టగలుగుతారు. విశ్వాసం గలవారు మాత్రమే దేవుని కొరకు సత్క్రియలు చేయగలుగుతారు. విశ్వాసం గలవారు మాత్రమే దేవుని మీద సంపూర్ణంగా విశ్వాసముతో నమ్మకంతో దేవుని మీద మాత్రమే సంపూర్ణంగా ఆధారపడగలుగుతారు. విశ్వాసం గలవారు మాత్రమే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు, లేని వాటిని ఉన్నట్టుగాను ఉన్న వాటిని లేనట్టుగా చేయగలిగిన సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు నిజమైన విశ్వాసం కలిగిన వారు వారి జీవితాల్లో అనుభవించగలుగుతారు. అంత మాత్రమే కాదు, నిజమైన విశ్వాసులు మరికొంతమంది తమ విశ్వాసాన్ని ఆచరించడానికి, అనుసరించడానికి ఒక మాదిరికరమైనటువంటి విశ్వాస జీవితాన్ని కొనసాగించగలుగుతారు. పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం, మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది, ఏ స్థాయిలో ఉందో అనేది ఒక్కసారి మనమే పరీక్షించుకుందాం. ఈ రోజున ఒక మాట, విశ్వాసంతో మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి మనము సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడలేకపోతున్నామేమో. శిష్యులు కూడా యేసు ప్రభువును అడిగారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి చేయమని అడిగారు. మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి ప్రభువా, మేము ప్రతి పరిస్థితిలోనూ ప్రతి సందర్భంలోనూ కూడా మీపైనే సంపూర్ణంగా ఆనుకోగలిగిన, ఆధారపడగలిగిన విశ్వాసంలోనికి మమ్మలను నడిపించమని యేసు ప్రభువును శిష్యులు ప్రాధేయపడ్డారు. అలాగే ఈరోజు కూడా ప్రభువును మనము అడిగినప్పుడు, ప్రభువా నా విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చేయండి, నా విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చేయండి, నా విశ్వాసపు స్థాయి, నా విశ్వాసం యొక్క పరిమాణము ఇంకా అభివృద్ధి చేయమని దేవుని అడుగుదాం. ఒక మాట ఏంటనంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో ఆత్మ ఫలములో ఒక మాట ఏంటనంటే, ఒక ఫలము విశ్వాసం. పరిశుద్ధాత్మ దేవుడే ఆత్మ ఫలాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రభువుని అడుగుదాం. ప్రభువా నా విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చేయండి, నా విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చేయండి. ప్రతి పరిస్థితిలోనూ కూడా, ప్రతికూల పరిస్థితులలో కూడా తండ్రి, ఎలాంటి పరిస్థితులు గుండా నేను వెళ్తున్నప్పటికీ కూడా మీపైనే సంపూర్ణంగా ఆధారపడగలిగిన విశ్వాసంలోనికి నన్ను నడిపించమని ప్రభువును ప్రాధేయపడితే, అడిగితే ప్రభు మన విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తాడు. అప్పుడు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడగలుగుతాం. అప్పుడు సంపూర్ణంగా దేవునిని మాత్రమే సంపూర్ణంగా ప్రేమించగలుగుతాం. దేవుని రాకడ కొరకు మనం సంపూర్ణంగా ఎదురు చూడగలుగుతాం. పోరాటంతో ఈ లోకములో జయించడానికి దేవుడు మనకి అలాంటి శక్తిని, అలాంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించి నడిపించి కాపాడునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. నేను మా ఆత్మీయ విశ్వాస జీవితంలో విశ్వాసము అన్నది చాలా ప్రాముఖ్యమని ప్రభా, అది మొట్టమొదటి మెట్టుగా మీరు మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. విశ్వాసం లేకుండా మిమ్మల్ని సంతోషపరచలేము, విశ్వాసం లేకుండా మీకు ఇష్టలుగా మేము ఉండలేము, విశ్వాసం లేకుండా ప్రభా ఈ లోకంలో ఏది కూడా మేము జయించలేము అన్న సత్యాన్ని మీరు మరొకసారి మాకు గుర్తు చేస్తున్నందుకే పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. ఆత్మ ఫలములో ఒక మాట, ఒక ఫలము విశ్వాసం అనేది మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవా మాలో విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చేయండి. ఈ మాటలు వింటున్నటువంటి వారిలో విశ్వాసం ఒకవేళ సన్నగిలిపోయిందేమో ప్రభా, పోరాడగలిగి నాయన ఆ పోరాటంలో గెలవగలిగినంత విశ్వాసం వారి జీవితంలో తగినంతగా లేదేమో. దయచేసి వారి విశ్వాసాన్ని అభివృద్ధి చేసి పరిపూర్ణతలోనికి నడిపించి ప్రతి పరిస్థితుల్లో కూడా మీపైనే ఆనుకోగలిగినటువంటి పరిపూర్ణమైన విశ్వాసంలోనికి నడిపించి మీ కృపలో భద్రపరిచి విశ్వాసానికి కర్తవైన యేసయ్య విశ్వాస జీవితాన్ని కొనసాగించుటకు, తుద వరకు కొనసాగించడానికి మీ కృపను దయచేసి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.